ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఇక్కడ 20 సంవత్సరాల చరిత్ర గల విగ్రహాలను చూపిస్తానండి. అలాగే ఈ విగ్రహాలకి ఇప్పుడు వచ్చే విగ్రహాలకి చాలా తేడా ఉందండి. అవేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయితే మనం సంచారమూర్తులు తీసుకున్నాం కదండి. సంచారమూర్తులకు ఒకసారి అలంకారం చేద్దామని చేసి ఒక చిన్న వీడియోగా మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి. సంచార మూర్తులకు ఈ విధంగా అలంకారం చేయడం జరిగిందండి. వస్త్రాలంకరణ ఇవన్నీ కూడా చేశాను. అలాగే 20 సంవత్సరాల విగ్రహాలు అన్నా కదండి, అవి కూడా ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కొంచెం ముందుకు వెళ్తే అది కూడా వస్తుంది. ఆ విగ్రహాలు చూస్తుంటే చాలా ఆనందం కలిగిందండి. నాకైతే అక్కడ నుండి కథల బుద్ధి కాలేదు, అంత బాగున్నాయండి విగ్రహాలు. చాలా బాగున్నాయి. ఆ రోజుల్లో ఆ చెక్కుడు ఈ చెక్కుడుకి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఈ విగ్రహాలు చూసారా, ఇవన్నీ కూడా మెషిన్ మేడ్ అండి. అంతేగాని మెషిన్ మీద చేసేయటమే కానీ ఇంతవరకు లాగా ఆ విగ్రహాన్ని చేసి చెక్కటం అంటే ఉలి ఎలా అయితే ఉంటుందో శిల్పి ఎలా చెక్కుతారో రాత్రి, అదే విధంగా ఈ విగ్రహాలను అయితే చెక్కేవారు. కాకపోతే ఇప్పుడు వచ్చే విగ్రహాలు అంతా కూడా హ్యాండ్ మేడ్. అలాగే మోల్డ్ పెట్టేసుకుని ఆ మోల్డ్లో వేసేస్తే ఒకసారి మోల్డ్ చేసుకుంటారండి, ఆ మోల్డ్లో మళ్ళీ వేసి తీసేయటమేనండి. ఆ విధంగా కూడా వచ్చేసినాయి. కానీ ఓల్డ్ ప్రకారం అయితే కనుక ఫస్ట్ మైనంతో బొమ్మ చేసుకుంటారండి. మైనంతో బొమ్మ చేసి ఆ మైనాన్ని మొత్తం కూడా ఒక ఏంటంటే అచ్చులాగా తీస్తారు. ఆ అచ్చులో నుండి తర్వాత అచ్చుకి వేడి చేసి ఆ లోపల ఉన్న మైనం అంతా కరిగిస్తే అప్పుడు ఆ రూపం అంతా కనపడుతుంది కదండి. ఆ రూపంలో ఈ ఇత్తడి అనేది పోసేవారు. ఇత్తడి లేదా పంచలోహాలు అయితే పోసేవారు. పోయంగానే ఆ అచ్చులాగా వచ్చేదండి. ఇక్కడ చూసినట్లయితే ఇది నిన్న ఇక్కడికి వెళ్ళామండి. తెనాలి వెళ్తున్నాము. తెనాలి వెళ్ళే దావలో వైకుంఠపురం అని ఉంటుంది. అక్కడ వీడియో ఉండేది, నేను మీకు చూపించాను అంతకుముందు వైకుంఠపురం అని. అది చిన్న బిట్గా యాడ్ చేశాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇక్కడ వస్తాయి చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయి అండి. సీతారాములు, లక్ష్మణ స్వామి వారు అసలు ఎంత సుందరంగా ఎంత బాగా చెక్కారండి. ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ అండి. ఇటువంటి పూత కానీ అవన్నీ పోయకుండా హ్యాండ్ మేడ్గా చేశారంటండి. చాలా బాగుంది కదండి. రాముల వారి ఫేస్లో కూడా చూడండి, ఆ కళ్ళు కానీ ఆ ముక్కు కానీ ఎంత బాగున్నాయండి. ఇలాంటి దర్శనం చేసుకోవటం కూడా చాలా పుణ్యం. అలాగే మన చరిత్ర అయితే తెలుస్తుంది. 20 సంవత్సరాల క్రితం ఈ విధంగా చెక్కి ఇలా ఉన్నాయంటే విగ్రహాలు చాలా ఆనందం కలిగింది. కాకపోతే ఇది ఎక్కడ తీశానంటే కనుక ఇత్తడి షాప్లో అయితే తీసటం జరిగిందండి. ఇవి రిటర్న్ ఇవ్వటం జరిగిందంట అండి. రిటర్న్ ఇవ్వగా అంటే వాళ్ళు వేరే విగ్రహాలు, ఇప్పుడు ఏమో అడుగు విగ్రహాలు, వీళ్ళు ఏం చేశారంటే అడుగున్నర విగ్రహాలు తీసుకోవడం కోసమని ఈ విగ్రహాలను ఇక్కడ ఇచ్చేసేయటం జరిగిందండి. కొత్త విగ్రహాలు తీసుకెళ్లారంట. ఇప్పుడు కూడా ఈ విగ్రహాలను కూడా అమ్మటానికే పెట్టారంటండి. ఎవరికైనా సరే ఇలానే ఇచ్చేస్తారు, లేదంటే మెరుగు పెట్టిస్తారు. కానీ 20 సంవత్సరాల క్రితం ఆ విధంగా చెక్కారంటే కనుక చాలా ఆనందం కలిగింది. అందుకని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా బాగా చేశారండి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మన వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు ఉదయము పుష్పాలంకరణ చేశానండి. ఆ పుష్పాలంకరణ ఈ వీడియోలో చూపిస్తాను. రేపటి వీడియోలో స్వామివారి యొక్క సహస్రనామార్చన, అలాగే స్వామివారికి ఉంజల్ సేవా కార్యక్రమాలు రేపటి వీడియోలో వీక్షించి స్వామివారి యొక్క కృపకు పాత్ర కాగలరని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈసారి తులసి మాల అయితే రాలేదండి. నిన్న తెనాలి వెళ్ళి రావటం వల్ల అందులో పూలు కూడా తక్కువ రావటం వల్ల వాళ్ళైతే చేయలేకపోవడం వల్ల బంతిపూలే పంపించారు. మల్లెపూలు, బంతిపూలు పంపించారు. మల్లెపూలు కూడా చాలా రేటు పెరిగిపోయినాయండి. మూర 50 రూపాయలు చొప్పున అమ్ముతున్నారు. అయితే నేనైతే ఈ వచ్చే వారం నుండి మల్లెపూలు వద్దని చెప్పేశాను. తులసి దళాలు 3 మూరలోను, బంతిపూలు ఒక 3 మూరలు అనేది తెప్పిద్దాం అనుకుంటున్నాను. మా ఏరియాలో కొంచెం తక్కువేనండి, పూలకు మాత్రం చాలా యాదనే. అందుకని మేము ఏం చేస్తామంటే ఎప్పుడైనా ఇక బంతిపూలే వాడటం జరుగుతుంది. కాకపోతే బంతిపూలు వాడకూడదంటారు స్వామివారికి. కాకపోతే తప్పదండి, మనం మారే కొందికి కొన్ని ప్రాంతాల్లో బంతి పువ్వే వాడుతుంటారు. అలాగే ఇంకో విశేషం ఏంటంటే పూలు కట్టి ఇలా మాల కట్టిన అయితే కనుక పురుగులు ఉండవండి. ఎందుకంటే ఒకటి తుంచి కడతారు కాబట్టి, చూసి కడతారు కాబట్టి పురుగులు అయితే ఉండవు. అలాంటివి అయితే తప్పకుండా వాడుకోవచ్చు, తప్పలేదు. ఈ విధంగా స్వామివారికి పుష్పాలంకరణ అయితే చేస్తున్నాను చూడండి. ఈ విధంగా 2 వైపులా చేస్తున్నాను. కానీ ఇక్కడ స్వామివారి దగ్గర ఉంటే చాలా వేడిగా ఉంటుందండి. చాలా వేడిగా ఉంటుంది. అందుకని అసలు మొత్తం చెమటలు కారిపోతూ ఉంటాయి. అరగంట కూడా ఇక్కడ నుంచోలేము. ఎందుకో తెలియదు. ఈ రూము ఎంతైనా వెంటిలేషన్ అయితే ఉంది. వెంటిలేషన్
ఉన్నా కానీ వేడిగానే ఉంటుందండి లోపల. అయితే అక్కడే చేస్తాను. ఒక చిన్న ఫ్యాన్ అయితే ఉందండి. డీమార్ట్‌లో తీసుకున్న ఫ్యాన్. ఆ ఫ్యాన్ వేసుకొని కూర్చుంటానండి. మనం పూజ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే మనసు ఫ్రీగా ఉండాలి. అంటే మనం స్వామికి లగ్నం అవ్వాలంటే గనక చక్కని గాలి గాని ఏదైనా ఉంటే గనక ఎప్పుడైనా వానలు పడినాయనుకోండి అసలు ఈ ఫ్యాన్‌తో కూడా పని లేదు. చల్లగా ఉంటుందండి. ఎంత చల్లగా ఉంటుందంటే అంత చల్లగా ఉంటుంది. చాలా ఇదిగా ఉంటుంది. ఈ విధంగా స్వామివారికి వస్త్రాలంకరణ అన్నీ కూడా చేయటం జరిగిందండి. ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్యార్చన అయితే చేస్తూ ఉంటాను. మీ అందరికి కూడా తెలుసు. స్వామివారికి ఎన్ని జన్మల పుణ్యమో స్వామివారికి ఈ విధంగా చేసుకోవటం. ఏ జన్మలో నేను ఏం చేశానో కానీ ఈ జన్మలో మాత్రం స్వామివారి సేవకి అంకితం అయిపోవాలనుకుంటున్నాను. అంటే అంకితం అంటే స్వామివారి యొక్క సేవ ఇలానే చేసుకుంటూ ఉండాలని నేను స్వామివారిని ఎప్పుడు కూడా ఎలవేళలా వేడుకుంటూ ఉంటాను స్వామివారిని. చూసినట్లయితే పుష్పాలు అవన్నీ కూడా పక్క తీయటం జరిగిందండి. ఈ విధంగా మన సంచారమూర్తులు ఎలా ఉన్నారు ఏంటి అనేది చూడండి. చెప్పండి, కామెంట్ చేయండి. అయితే 20 సంవత్సరాల విగ్రహాలు కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్పండి. అప్పుడు చెక్కుడికి ఇప్పుడు చెక్కుడికి చాలా తేడా ఉంది కదండి. ఇప్పుడు ఫస్ట్ చూస్తే మన విగ్రహాలు ఎలా ఉన్నాయండి, అవి చూసారా ఎంత బాగున్నాయో. అంటే షైన్ తక్కువ అయినా సరే అవి లుక్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.